హాయ్ అందరికీ. మా మేడం ఏం చేస్తుంది చూడండి. ఈరోజు నాకైతే టీ అయితే వేయలేదు. టీ కోసం అయితే పొద్దున్న లేచి నేనైతే వెయిట్ చేస్తున్నాను. చూడండి నాకు పొద్దున్న లేవగానే టీ తాగే అలవాటు ఉంది. ఒకటే కొనే తాగుతా, అది ఎప్పుడు కాదు, చాలా రోజులు అలవాటు ఉంది. అది మానేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. చూస్తున్నా ఇప్పటికి ఒక 6 గంట అయింది. 6 గంటల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. టీ పెడతా అంటే పెట్టలేదు. ఫ్రెండ్స్ టైం అయితే చూడండి ఎంత అవుతుందో, 8:30 అవుతుంది. పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళినని చెప్పేసి ఇదిగోండి ఎలా చేస్తున్నారో. వాళ్ళ డాడీ అయితే మరి వెళ్ళమని కూడా చెప్పకుండా బుక్లకు అయితే బట్టలు అయితే వేస్తున్నారు. ఈ కవర్స్ వేయడానికి ఇంతకుముందు ఎప్పుడు వేయాల్సింది, ఇన్ని రోజులు కొన్ని అయితే పెండింగ్ పెట్టేసినాం, ఇప్పుడైతే వేస్తున్నారు. నిన్న తెచ్చిన సరుకులు కూడా సర్దుకోలే, ఇప్పుడైతే సర్దుకోవాలి. ఇక టైం రాత్రి లేట్ అయిందని చెప్పేసి సర్దలేదు. ఇక అన్నం కూరలు అయితే అయిపోయినాయి. బాక్సులు పెడదామంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్టున్నారు. ఈ ఒక్కరికి మాత్రమే బాక్సులు పెట్టిన, దోశలు కూడా పెట్టేసిన. ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారట. నేనైతే సరుకులన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు టైం అవుతుందని మళ్ళీ బుక్లకి ఎందుకు కవర్స్ ఎత్తాను చిన్న స్కూల్కి పోరాడు చెప్పిర్రా? ఎన్నిసార్లు ఎవరైనా కూడా చూసినావా? అసలు పట్టించుకుంటున్నాడు. అంతేనేగా? ఎన్నిసార్లు ఎవరైనా కూడా అసలు పట్టించుకోవట్లేడు, చూస్తలేడు. బాబా చూసినావా? ఏంది ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు ఓలు అంటా, నేనేం చేయమంటే చెప్పు. పొమ్మంటా నేను ఖాళీ ఉండదు. కత్తెర ఇది స్కూల్లో అంట ఏంటో ఏమున్నదిరా, ఏమున్నది అన్న వచ్చేసి చిన్న మర్చిపోయాను. 3D షో అట. 3D షో ఉందని 150 రూపీస్ అంట ఈచ్ పర్సన్కి. ఇంకా కాదు, మీ అందరూ రూల్ ఏముందా? లేదు. అయితే ఫ్రెండ్స్ అందరు పోతున్నారని మేము. ఎందుకు ఇస్తారంటే అట్లా? అది 3D షో అంటే స్టడీకి సంబంధించిందా లేకపోతే మూవీస్ గురించి? అంటే అన్ని ఆర్డర్స్ మనం ముంగడికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు అవన్నీ నేను ఎప్పుడు చూసినా చెప్పు. నేను చిన్నప్పుడు చూసిన అవన్నీ స్టడీకి సంబంధించింది అయితే డబ్బులు పెట్టినా ఏం కాదు. పిచ్చి పిచ్చి వాటికి డబ్బులు పెట్టినందుకు ఏదో కాంపిటీషన్లో పెట్టుకొని అందరు డబ్బులు ఇవ్వాలని చెప్తుంది. ప్రతిదీ ఆర్డర్లు వేసుడే. ముందు చదువు విషయాలు మాత్రం ఆర్డర్లు వేయరు. మరి మంచిగా చదివిపియాలని బుక్కులు ఆన్నే తీసుకోవాలి. స్కూల్కి డబ్బులు వచ్చేది మాత్రమే కాదు, బుక్కులు ఆన్నే తీసుకోవాలి, స్కూల్ డ్రెస్సులు ఆన్నే తీసుకోవాలి, వేరే కాడ తీసుకోవద్దు. ఇంకా అన్ని ఉన్నాయి కానీ ఒకటే లేవు. స్కూల్ డ్రెస్సులు కూడా మరి కరెక్ట్ సైజ్ ఇవ్వరు. బనీళ్ళు అవి కూడా వాళ్ళైతే కరెక్ట్ సెట్ వాళ్ళు కరెక్ట్ సైజ్ ఇవ్వరు, అయినా కూడా తీసుకోవాలి. ఇప్పుడు గిట్ల ఈ పైసలు కూడా అడుగుతారట. వాళ్ళు ఇష్టమైతే చూస్తారు, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏమున్నది? అందరు ఒకలాగా ఉంటారు. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మొత్తానికైతే ఇలా స్కూల్కి పోనని అయితే ఉన్నారు. 8:30 అవుతుంది, సప్పుడు లేదు. ఇక వాళ్ళు వేసుకుంటారు కదా, మరి నువ్వెందుకు వేస్తున్నావు? టైం అయిందని. అంటే వాళ్ళతో నాకు ఫోన్ చూపించుకుంటే నువ్వు కవర్స్ ఏం చేస్తాను? అది ఫోన్ చూసుడు కాదా? ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఇంట్లో అయితే ఇదిగో ఇట్లున్నది. చిన్న కొంచెం డబ్బలు అండి తీపోవి, డబ్బాలు ఎన్నెల్లో వద్దాం పో. తొందరగా ఫాస్ట్గా టీ పొడి అయితే తెచ్చినాం. డబ్బలు అని తెస్తే ఫాస్ట్గా. చక్కెర డబ్బా, పల్లీల డబ్బా, ఇంకా పసుపు ఎందుకు తెచ్చినాం? పసుపు ఇప్పుడు
ప్యాకెట్ అట్లనే పెడతా అది అయిపోయినాక. చక్కెర అదే తీసుకురా, అది కూడా అది ఇడ్లీ పిండి తీసుకురా, ఇడ్లీ రవ్వ కూడా ఉంది కదా. లేదు ఇడ్లీ రవ్వనే. ఓపెన్ చేసిపోయి. ఇంకా పల్లీల డబ్బా ఒకటి తెచ్చిన, పల్లీల ఒకటి, చక్కెర ఒకటి. అసలే నేను షాపులో కవర్ చేయలేదు. అరే నిన్న దాని మీద లొల్లి పోతుందిరా మమ్మీ. దేనికి? కవర్లు అని ఫీల్ అవుతాను షాప్. నాకైతే ఇప్పుడు టైం అయింది, నేనైతే డ్యూటీకి వెళ్తున్నాను. నాకైతే ఆ బ్యాగ్ అయితే పెట్టేసింది చూడండి. నా బ్యాగ్ అయితే నాకు రెడీ అయిపోయింది. రోజు ఇక్కడ తినమనిద్ది అన్నం, కానీ నాకు ఉదయాన్నే అయితే టిఫిన్ అయితే చేయబుద్ధి కాదు. టిఫిన్ అయితే చేయబుద్ధి కాదు. అందుకైతే నేను వేరే రోజుకి వెళ్ళాక 11 గంటలకు అట్లయితే టిఫిన్ చేస్తాను. ఈరోజు మా పెళ్ళిద్దరు అయితే ఏదో వంక పెట్టి అయితే స్కూల్కి అయితే డుమ్మా అయితే కొట్టేశారు. ఏమంటే ఆ ప్రోగ్రామ్ ఉంది, దానికి డబ్బులు కట్టాలి, అది వేస్ట్ ఇది వేస్ట్ అన్నారు. ఇక సరే అని వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇచ్చింది. నేనేం చేయాలి సప్పుడు చెప్పను. నువ్వే ఇచ్చావు కదా, మరి నేను ఇచ్చానా? నీకు వాళ్ళకి తెలియాలి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అసలు వీడియో ఏం షూట్ చేయలేదండి మార్నింగ్ నుండి కూడా. ఇంకా మార్నింగ్ నేను షూట్ చేసింది అంతే అనమాట. టైం చూసారా 10 అవుతుంది. నేను రావడమే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా వచ్చి ఫాస్ట్గా అన్నం వండుకొని, ఈ పిల్లలకి లేట్ అయిపోతుంది కదండి, మరి ఇంత లేట్గా తినడం ఏంటని చెప్పేసి తొందరగా అన్నం అయితే వండేసి తినేసాం. ఇక సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి, అవి అయితే ఇప్పుడు ఏం కడగట్లేదు, ఇక చాలా లేట్ అయిపోతుందని. అలాగే దోశ పిండి మొన్న 3 రోజులు సరిపడా పట్టిన, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ ఇంత పట్టేసిన, మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు దోశ పిండి అయితే సరిపోయింది. నేనైతే ఈరోజు బయటనే పెడుతున్నాను అది, ఎందుకంటే కొంచెం లేట్గా మిక్సీ పట్టాను. ఇప్పుడే పట్టాను అనమాట. జస్ట్ ఇప్పుడు ఒక మిక్సీ పట్టేసి నేను చేతులు కడుక్కున్నాను అంతే. ఇక ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మళ్ళీ దోశ చక్కగా రావు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నిన్న వేసిన కదా, మొన్న వేసిన, మళ్ళీ ఈరోజు కూడా వేసిన. అవన్నీ బట్టలు కూడా ఇప్పుడే ఫోల్డ్ చేసుకున్నా. ఇక ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక అందుకని వీడియో షూట్ అయితే చేయలేదు. పిల్లలు ఇద్దరైతే తినేసి పడుకున్నారు, వాళ్ళకి లేట్ అయిపోతుంది ఇప్పటికే అని చెప్పేసి వాళ్ళైతే నిద్రపోతున్నారు. అంటే నిద్ర ఏం పోలేదు కానీ పడుకున్నారు ఇప్పుడే. మా ఆయన ఏమో పైన ఉన్నారు, చూద్దాం ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నా? ఏం చెప్తాను అంటే